మీ పిల్లలకు ప్రసాదించండి తండ్రి. మరింతటి చక్కని మహా కార్యక్రమానికి నాంది పలికిన మీ పిల్లలు మరి నాగయ్య సాలమ్మ గారుల కుమారుడు దావీదు చిన్నమ్మి గారులని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని అర్థిస్తూ మా చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి ఈరోజు గూడూరి నాగయ్య సాలమ్మ గారుల కుమారుడు దావీదు చిన్నమ్మి గారుల కుటుంబ పక్షమున ఏర్పాటు చేసిన 2 రోజులు క్రీస్తు సువార్త విజ్ఞాన మహాసభలలో మరి మొదటి రోజు క్రీస్తు సువార్త విజ్ఞాన మహాసభ మరి మరణ భయం లేని మనుషులు తల్లడిల్లిపోతున్న దేవుడు, మరణ భయం లేని మనుషులు తల్లడిల్లిపోతున్న దేవుడు అనే అంశంపై మరి సేవకులు విలువైన మాటలు మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మనకు అందిస్తారు. మరి అంతకంటే ముందుగా మరి ప్రారంభ పలుకులుగా కొన్ని మాటలు ఆలోచిద్దామండి. ప్రియులరా, మరణ భయం లేని మనుషులు తల్లడిల్లిపోతున్న దేవుడు. అయితే మరణం గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. ఈరోజు మనిషి మరణం గురించి మాట్లాడడానికి ఎందుకో ఇష్టపడటం. ఎక్కడైనా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయనుకోండి, శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఆ శుభకార్యాలలో ఉన్న ఎవరైనా పొరపాటున ఒక మాట మరణం గురించి ఎవరైనా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అయిపోతాం. రియాక్ట్ అయిపోయి వెంటనే ఏమంటాం? ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే, మంచి శుభకార్యం ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలు? మరణం గురించి మాట్లాడతావేంటి నువ్వు? అలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడొద్దు అని అంటారు. అంటే మనిషి మరణం గురించి మాట్లాడడానికి ఎందుకో ఇష్టపడడం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అంటున్నాడు. ఎందుకు విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అంటున్నాడు? అక్కడే తెలుస్తుంది నీకు ఒక నగ్న సత్యం. భూమి మీద మనిషిగా బ్రతికిన నాట నుండి, ఈ భూమి మీద పుట్టిన నాట నుండి మరణించేంత వరకు 60, 70, 80 ఏళ్ళు మనిషి తనకు నచ్చినట్లుగా 60 ఏళ్ల ఈ చిన్న జీవితంలో జానెడు పొట్టను నింపుకోవడానికి అహర్నిశలు మనిషి కష్టపడుతున్నాడు. అలా కష్టపడుతున్న మనిషి ఆ ప్రలాపించుచున్న ఇంటికి వెళితే అర్థమవుతుంది, మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. మనిషికి మరణం ఎప్పుడు ఏ రూపాన వస్తుందో తెలీదు. మరి మరణం తరువాత ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనిషి ఆలోచించడం మర్చిపోయాడు. తన బ్రతుకు కాలంలో పుట్టిన నాట నుండి మరణించేంత వరకు ఈ 60, 70 ఏళ్ల చిన్న జీవిత కాలంలో మనిషి ఏదో అయిపోవాలి అని, ఏదో సాధించాలి అని, ఏదో సంపాదించాలని ఆలోచిస్తున్నాడే తప్ప మనిషి మరణించిన తరువాత ఒక మహాలోకం ఉంది అని, ఆ లోకానికి ఆత్మగా మనమందరం వెళ్ళిపోతాము అని మనిషి ఆలోచించడం మర్చిపోయాడండి. ఏమండి, మరణం అంటే ఇప్పుడు మాట్లాడుతున్న మేము లేదా మాట్లాడుతున్న నేను ఒకవేళ చనిపోయానే అనుకోండి, మాట్లాడతానా? కళ్ళుంటాయి కానీ చూడను, నోరుంటుంది కానీ మాట్లాడను, కాళ్ళుంటాయి కానీ నడవను. అంటే దేవుడిచ్చిన ఈ అవయవాలన్నీ పని చేయడం ఆగిపోతాయి, నిశ్చల స్థితిలోనికి వచ్చేస్తాయి. అంటే దాన్నే మనం మరణం అంటున్నాం. మరణించాడు అంటున్నాం, వెళ్ళిపోయాడు అంటున్నాం. అంటే కళ్ళుండి చూడకపోతే, నోరుండి మాట్లాడకపోతే, కాళ్ళుండి నడవలేకపోతే ఉన్నామే కానీ ఉపయోగం లేదు. అంటే మరణించాడు అని అంటారు. ఏమండి,
మరణించిన తరువాత ఏం జరుగుతుంది అనేది మనిషి ఆలోచించలేకపోతున్నాడు. ఈరోజు మనిషి మరణించిన తరువాత ఒక మాట మాట్లాడుతుంటారండి. మనం ఎప్పుడైనా ఎవరైనా చనిపోయిన వారి ఇంటి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఎక్కువగా వినబడేటువంటి మాట ఏంటి? ఫలానా వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఏవండి ఆ వ్యక్తి మన మధ్య లేడు. ఒకవేళ నేనే చనిపోయాను అనుకోండి, నన్ను చూడడానికి వచ్చిన వారంతా ఏమంటారు? ఏవండి మహేష్ మన మధ్యలో లేడు. మహేష్ మన మధ్యలో లేడు అని అంటే మరి అక్కడ పండబెట్టింది ఎవరిని? ఆ పెట్టెలో ఉన్నది ఎవరు? అది మహేష్ కాదు, మహేష్ ధరించుకున్న శరీరం. ఈ శరీరం నడవాలి అనంటే, మాట్లాడాలి అంటే, చూడాలి అంటే, ఒక చోట నుంచి మరొక చోటకి చలించాలి అనంటే దీని లోపల ఒక శక్తి ఉంది. అదే ఆత్మ అంటున్నారు. ఏమండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందున్న ఈ లైట్లు ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ పని చేయడం ఆగిపోయాయి అనుకోండి, ఏమంటాం? వెంటనే పనిచేస్తున్నాయి, ఇప్పటి వరకు బాగానే పనిచేసాయి కదా, ఎందుకు ఆగిపోయాయి అనంటే వెంటనే ఏమంటాం? పవర్ పోయింది, కరెంటు పోయింది. అంటే పవర్ అనే ఒక శక్తి ఈ లైట్లోనికి వెళ్ళి ఆ లైట్ను వెలిగిస్తుంది, ఆ సౌండ్ సిస్టంలోకి వెళ్ళి ఈ మాట వినిపిస్తుంది, అలానే ఆ ప్రొజెక్టర్లోనికి వెళ్ళి తెరపై బొమ్మను చూపిస్తుంది. అంటే పవర్ ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. అదే పవర్ లేకపోతే, మన ఇంట్లో టీవీ ఉందండి, టీవీ కరెంట్ ఉన్నంతసేపే, పవర్ ఉన్నంతసేపే ఉంటుంది. ఒకవేళ పవర్ పోతే టీవీ ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది, బల్బులు ఆగిపోతాయి. అంటే ఈ బల్బు వెలగాలి అనన్నా, టీవీ రావాలి అనన్నా, లేదా సౌండ్ సిస్టమ్ రావాలి అనన్నా, వీటన్నిటినీ నడిపించే ఒక శక్తి, అదే పవర్ అని అంటున్నాం మనం. అంటే వీటన్నిటిని నడిపించేది పవర్. ఒకవేళ ఆ పవర్ లేకపోతే ఇవన్నీ ఏమీ పనిచేయవు. ఇది మనకు అర్థమైతే మనము కూడా, మనిషి అనగానే శరీరము ఆత్మ రెండిటి కలయికనే మనిషి అని అంటాడు. మనిషి అంటే ఎవరు? పైకి కనబడుతున్న ఈ 5 అడుగుల 6 అడుగుల ఆకారం కాదు. దీని లోపల మనము, నేను, నువ్వు ఆత్మగా ఎవరు మనంటే దీని లోపల ఉండి దీన్ని నడిపిస్తున్న ఆత్మలం మనం. పైకి కనబడే ఈ 6 అడుగుల రూపం కాదండి. ఈ టీవీ, సౌండ్ సిస్టమ్, పవర్ ఉంటే ఎలాగైతే పనిచేస్తాయో, ఆత్మ అనే మనం ఈ శరీరములో ఉన్నంత కాలమే మనం మాట్లాడగలుగుతాం, చూడగలుగుతాం, నడవగలుగుతాం. ఇవన్నీ చేయగలుగుతున్నాము అనంటే ఆత్మగా మనం ఈ శరీరంలో ఉన్నాం. ఒకవేళ ఇవన్నీ ఆగిపోయాయంటే దాని అర్థం ఏంటి? పవర్ పోయింది, ఆత్మ పోయింది. ఆత్మ అంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాము అని అర్థం. అందుకే చాలామంది మాట్లాడుతూ ఏమంటారు? ఏవండి ఈ వ్యక్తి మన మధ్యలో లేడండి, విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళాడు? అది మాత్రం మనుషుల మధ్య ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఏమండి? ఆత్మగా మనము అని అంటే ఆత్మ అంటున్నాడు. అందుకే దేవుడు కూడా ఒక మంచి మాట చెప్తాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటున్నాడు. అంటే ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం అని అంటే ఆత్మగా మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి చేయగలుగుతున్నాం ఇవన్నీ. ఒకవేళ ఆత్మే లేకపోతే ఆత్మగా మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ వారికే నీవు అవసరం లేదు. గంటలు గడిచే కొద్ది ఏం చేస్తారు? తీసేయండి బాబోయ్, తీసేయండి, శ్మశానానికి తరలించండి, పూర్తి చేయండి, మాకు అక్కర్లేదు. అంటే ఆత్మగా నీవు ఈ శరీరంలో ఉన్నంతకాలమే నీ భార్యకైనా, నీ భర్తకైనా, ప్రభుత్వానికైనా, ఇంకెవ్వరికైనా ఆత్మగా నీవు ఈ శరీరంలో ఉన్నంతకాలమే నీ శరీరం వారికి అవసరం.
ఒకవేళ నీవే ఆత్మగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవ్వరికీ అవసరం లేదండి. నీ భార్యకి అవసరమేమో అడుగు, తీసుకెళ్ళి ఏం చేయమంటారు? పాతేయండి బాబు, తీసుకెళ్ళి పాతేయండి, సమాధి చేసేసేయండి, మాకు అవసరం లేదు. అంటే ఆత్మగా నీవు ఒక శక్తిగా ఈ శరీరంలో ఉన్నంత కాలమే నీవెవరికైనా అవసరం. కానీ మనం ఏం చేస్తుంటామండి? మనము ఆత్మ డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, ఏమండి నా కళ్ళు బాగోలేవు, సరిగా కనిపించట్లేదు ఈ మధ్య చూడండి అని అంటాం. నా చెవులు సరిగా వినబడడం లేదు, ఒకసారి చూడండి డాక్టర్ గారు అంటాం. నా కళ్ళు, నా కాలు, నా చెవి, ఏమండి నా నోరు అంటున్నావు, ఇంతకీ నీవెవరు? అంతే కదండి. ఈరోజు చాలామంది ఏమండి మీరు ఎవరండి అనగానే నేను డాక్టర్నండి, నేను యాక్టర్నండి, నేను టీచర్నండి, చేసే వృత్తులు చెబుతున్నారు. చూడండి, మీరెవరు అనగానే చేసే వృత్తులు చెబుతున్నారు. నీవు ఎవరు అనగానే చేసే వృత్తులు కాదు, నీవు అనగా ఆత్మగా ఒక పవర్గా ఈ శరీరంలో ఉండి, ఒకవేళ ఈ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే శరీరం ఏమంటున్నాడు? కేవలం నిష్ప్రయోజనం. కానీ మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని చూసి ఆత్మకు పేరు పెట్టేస్తున్నాం. అంతే కదండి. చాలామంది ఎవరికైనా ఒక చక్కని పాప పుట్టిందనుకోండి, వెంటనే వారికి ఉన్న అందాన్ని బట్టి ఏం పేరు పెట్టేస్తారు? సౌందర్య, చాలా బాగుంది. అదే అబ్బాయి పుట్టాడు అనుకోండి, చాలా చక్కగా ఉన్నాడు, ఏం పేరు పెడతాం? సుందర్, చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు కనుక ఇతడి పేరు సుందర్ అనేస్తాం. అంటే కేవలం శరీరాన్ని, పై రూపాన్ని చూసి మనిషి పేరు పెడుతున్నాడే తప్ప ఆ పేరు ఆత్మకు ఆపాదిస్తుందా సంగతి మనిషి మర్చిపోతున్నాడు. ఈరోజు మనం పెడుతున్న పేరు శరీరానికి కాదు, ఆ పేరు ఆత్మకు ఆపాదించబడుతుంది. అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఏమంటారు? శరీరం అక్కడే శవపేటికలో ఉంటుంది. శవపేటికలో ఉన్న శరీరాన్ని చూసి ఏమంటారు? ఇదిగోండి ఈ వ్యక్తి మన మధ్య ఉన్నాడు అని అంటారా? ఏమంటారు? ఏమండి ఈ వ్యక్తి మన మధ్య లేడండి, వెళ్ళిపోయాడు. అంటే పేరు ఎవరికి ఆపాదించారు వీళ్ళు? ఆత్మకు. ఏమండి పేరు ఆత్మకే ఆపాదించబడుతుందన్న సంగతి బైబిల్లో కూడా చెప్పబడింది. ఒకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి. చివరిగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. ఏమండి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. నా దేహములో, దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని అంటున్నాడు. చూడండి, అంటే దానియేలు గారు ఏం చెబుతున్నారు? దానియేలు అనే నేను నా దేహములో అంటున్నాడు. అంటే దేహము వేరు, దానియేలు గారు వేరు. నువ్వు వేరు, నీ శరీరం వేరు. నేను వేరు, నా శరీరం వేరు. అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా మనకు ఫోన్ చేశారనుకోండి, మనం ఒక ఆటోలోనో బస్సులోనో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరైనా మనకు ఫోన్ చేశారనుకో, వెంటనే ఏం చెప్తాం? నేను బస్సులో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. నేను ఆటోలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అంటాం. అంటే ఇప్పుడు నేను ఆటోలో ఉన్నాను, బస్సులో ఉన్నాను అని అంటే నువ్వు వేరు, ఆటో వేరు, నువ్వు వేరు, బస్సు వేరు. అంతే కదండి. అలానే నేను దానియేలను నేను నా దేహములో అంటున్నాడు. చూడండి, అంటే పేరు దేనికి ఆపాదించబడుతుంది? ఆత్మకి, పైన కనబడే 6 అడుగుల ఆకారానికి కాదు. పేరు ఆత్మకు ఆపాదించబడుతుంది. ఏమండి ఆత్మ శక్తివంతమైనది. ఈరోజు మనము అనగానే ఆత్మ, ఈ శరీరాన్ని నడిపించే ఆత్మగా ఉన్న మనం ఈ లోకాన్ని విడిచిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోతాం? దీన్ని మనిషి మర్చిపోయాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు తను పడుతున్న ప్రయాస, పాట్లు, పనులు అన్నీ పైకి కనబడుతున్న ఈ 6 అడుగుల శరీరం కోసమే. మరి ఆత్మ గురించి ఏం ఆలోచిస్తున్నాడు? అంతే కదండి.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు శరీరం గురించే మనిషి ఆలోచిస్తాడు. దీనికే మేకప్ వేస్తాడు, ఎక్కువ కాలం బ్రతకాలని వ్యాయామాలు చేస్తాడు, ఎన్నో సూత్రాలు పాటిస్తాడు, చక్కని డైట్ మెయింటైన్ చేస్తాడు. నువ్వు ఎంత డైట్ మెయింటైన్ చేసినా వృద్ధాప్య ఛాయలు రావాల్సిందే. దేవుడు తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే నీకు ఆయుష్కాలాన్ని డిసైడ్ చేసేసాడు. నువ్వు ఎన్ని వ్యాయామాలు చేసినా ఆ ఆయుష్కాలం తీరగానే నీవు ఈ గుడారాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినదే. అయితే ఎంతకాలం ఈ ఆయుష్కాలం? ఎప్పుడు కన్ను మూస్తామో తెలీదు. బయటికి వెళ్ళిన మనం తిరిగి ఇంటికి వస్తామో లేదో తెలీదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం అన్నాడు దేవుడు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి ఈ జీవితం కోసం ఈరోజు మనిషి ఎన్ని హంగులండి, ఎన్ని రంగులు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు తన ప్రయాస, పాట్లు, పనులు అన్నీ దీనికోసమే. మరి ఆత్మ సంగతి ఏంటి? ఆత్మలమైన మన సంగతి ఏంటి? మరణించిన తరువాత ఆత్మగా మనం ఎక్కడికి వెళ్ళాలి? మరణించిన తరువాత మనం ఆత్మగా ఎక్కడికి వెళ్ళాలో మనిషి మర్చిపోయాడండి. దేవుని నుండి వచ్చిన మనిషి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న సంగతి మర్చిపోయాడు. చనిపోతే ఏ బ్రతుకు లేదనుకుంటున్నాడు, చావే అన్నిటికీ పరిష్కారం అనుకుంటున్నాడు. కష్టం వచ్చిందని ఆత్మహత్యలు, అప్పులు చెల్లించలేకపోతున్నామని ఆత్మహత్యలు, ఈరోజు ఎన్నో మానభంగాలు, వ్యభిచారాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? రీసెంట్గా జరిగింది ఒకటి, ఆర్జికట్, వెస్ట్ బెంగాల్. ఏమండి, కోల్కతా ఒక పబ్లిక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సుమారుగా 10 నుంచి 15 మంది ఒక జూనియర్ డాక్టర్ని చెరిసి చంపేశారండి. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయంటే ఆత్మజ్ఞానం లోపించింది. ఆత్మగా మనిషి తరువాత, మరణించిన తరువాత ఎక్కడికి వెళ్ళాలన్న సంగతి మర్చిపోయాడు, తెలుసుకోలేకపోయాడు. ఆత్మజ్ఞానం లోపించింది కనుకనే ఈరోజు మనిషి తనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు. తనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్న మనిషిని మేల్కొలపడానికే దేవుడు దైవ సేవకుల చేత ఎన్నో మాటలు చెప్పిస్తున్నాడు. 66 పుస్తకాలుగా మహాజ్ఞాన గ్రంథాన్ని రాయించి మన చేతికిచ్చాడు. అది చదువుకుని మరణించిన తరువాత దేవుడున్న మహాలోకం మనం వెళ్ళాలి అని, అలా వెళ్ళడం కోసం ఎలా బ్రతకాలో ఈ భూమి మీద దేవుడు చెప్పిన విధంగా బ్రతికి మరణిస్తేనే దేవుడున్న మహాలోకానికి వెళతాం. మరణం చావుకు పరిష్కారం కాదండి. చావే పరిష్కారం కాదు. అన్నిటికీ పరిష్కారం చావే అనుకుంటున్నారు. కాదు, చావు మరొక లోకానికి మార్గం. నువ్వు మరణించిన తరువాత ఒక లోకానికి వెళతావు ఆత్మగా. ఆ లోకం పాతాళమా, నరకమా, లేకపోతే పరలోకం అనేది ఈ భూమి మీద నువ్వు బ్రతికిన బ్రతుకు విధానాన్ని బట్టి ఉంటుంది. ఏమండి, నువ్వు పాడిన పాటలను బట్టో, నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టో కాదు, నువ్వు బ్రతికిన బ్రతుకు విధానాన్ని బట్టి ఉంటుంది. మారు మనస్సు అన్నాడు. మనస్సు మార్చుకొని దేవుని కోసం బ్రతికితే పరలోకం ఇస్తాడు, లేదంటే నరకానికి వెళ్ళిపోవాలండి. ఓకే అండి, ఇప్పటికి ఆలస్యమైంది. ఇంకా మరిన్ని సంగతులు మరి మన మధ్యలో ఉన్న దైవజనుల ద్వారా తెలుసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి,